హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు కామర్స్ క్లాసెస్. ఈరోజు ఈ వీడియోలో మన టాపిక్ వచ్చేసి డెలిగేషన్ అండ్ డీసెంట్రలైజేషన్ ఆఫ్ అథారిటీ అనే చాప్టర్ నుంచి ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ డిగ్రీ ఆఫ్ డెలిగేషన్ అనే టాపిక్ డిస్కస్ చేద్దాం. సో మనం ఇక్కడ డిగ్రీ ఆఫ్ డెలిగేషన్ ఆఫ్ అథారిటీని అంటే కొన్ని రైట్స్ని వేరే వాళ్ళకి పాస్ ఆన్ చేయడము లేదా డివైడ్ చేయడంలో ఏమేం ఫ్యాక్టర్స్ మనకి ఎఫెక్ట్ చేస్తున్నాయి, ఏమేం ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి, సో ఆ ఫ్యాక్టర్స్ గురించి మనము డిస్కస్ చేద్దాం. సో లెట్స్ గెట్ ఇన్ టు అవర్ టాపిక్. సో ఇక్కడ వచ్చేసి ఫస్ట్ మనం డెలిగేషన్ ఆఫ్ అథారిటీ అని అంటే ఏంటి అని అంటే ప్రీవియస్ వీడియోస్లో డిస్కస్ చేసాం. మనం డెలిగేషన్ ఆఫ్ అథారిటీ అంటే ఏంటని మళ్ళీ ఒకసారి డిస్కస్ చేద్దాం. సో డెలిగేషన్ ఆఫ్ అథారిటీ అని అంటే లైక్ మనకున్న రైట్స్లో నుంచి మనము కొన్ని రైట్స్ వేరే వాళ్ళకి ఇవ్వడము, వేరే వాళ్ళకి పాస్ ఆన్ చేయడాన్ని మనము డెలిగేషన్ ఆఫ్ అథారిటీ అంటాం అనమాట. సో మనం రైట్స్ అనేవి ఊరికేనే ఇవ్వం కదా వాళ్ళకి మనకున్న వర్క్లో నుంచి కొంచెం వర్క్ వాళ్ళకి పాస్ ఆన్ చేసి ఆ వర్క్ చేయడం కోసం కావాల్సిన రైట్స్ని పాస్ ఆన్ చేయడమే డెలిగేషన్ ఆఫ్ అథారిటీ అని చెప్తాం అనమాట. సో ఇప్పుడు ఓకే, ఇది మీనింగ్ ఈజ్ క్లియర్ కదా, డెలిగేషన్ ఆఫ్ అథారిటీ. సో ఇప్పుడు మరి మనం ఎంతవరకు వాళ్ళకి రైట్స్ ఇవ్వాలి, వాళ్ళకి లిమిట్ పెట్టాలి రైట్స్ డెసిషన్ మేకింగ్లో అని మనకి ఏమేం ఫ్యాక్టర్స్ మనకి ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయో మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సో దట్ ఈజ్ ఓన్లీ అవర్ టాపిక్, ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ ద డిగ్రీ ఆఫ్ డెలిగేషన్. సో ఫస్ట్ వచ్చేసి కంపెనీస్ హిస్టరీ. సో కంపెనీస్ హిస్టరీ అనే పాయింట్ని మనం చూసుకున్నట్టయితే ఈ ఫ్యాక్టర్ ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అని అంటే, సో కంపెనీ హిస్టరీ చూసినట్టయితే మనం గ్రోత్ హిస్టరీ చూద్దాం ఫస్ట్. సో ఒక కంపెనీ రీసెంట్గానే గ్రో అవుతుంది అని అంటే ఆ కంపెనీ ఇప్పుడిప్పుడే ప్రాఫిట్స్లోకి వెళ్తుంది కాబట్టి సో డీసెంట్రలైజేషన్కి వెళ్ళడానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వరు అనమాట. ఆల్మోస్ట్ సెంట్రలైజ్డ్ డెసిషన్సే తీసుకోవడానికి ట్రై చేస్తారు. సో కాబట్టి సెంట్రలైజ్డ్ డెసిషన్సే తీసుకుంటారు. మళ్ళీ ఎందుకు అని అంటే లైక్ ఇప్పుడిప్పుడే గ్రో అవుతుంది కాబట్టి మళ్ళీ చిన్న మిస్టేక్ కూడా మళ్ళీ లాసెస్లోకి ఆ కంపెనీని తీసుకెళ్లే ఛాన్స్ ఉంది కాబట్టి సో సెంట్రలైజ్డ్కి వెళ్ళిపోతారు. నెక్స్ట్ ఇంకొక పాయింట్ ఏంటంటే ఇక్కడ డిస్కస్ చేయాల్సింది, ఓకే గ్రోత్ హిస్టరీ అయిపోయింది, తర్వాతకి ఒక స్మాల్ కన్సర్న్ అనుకోండి, స్మాల్ అంటే అంత పెద్ద కంపెనీ కాదు కాబట్టి మోస్ట్లీ ఓనరే డెసిషన్స్ తీసుకుంటారు. సో దిస్ ఇస్ సెకండ్ పాయింట్ అండర్ కంపెనీస్ హిస్టరీ. అండ్ థర్డ్ పాయింట్ వచ్చేసి అమాల్గమేషన్ అని అంటే రెండు కంపెనీస్ కలిసి ఒక న్యూ కంపెనీగా ఫామ్ అయితే దాన్ని అమాల్గమేషన్ అంటాం. మర్జర్ అని అంటే రెండు కంపెనీస్ కలిసి వర్క్ చేస్తే మర్జర్ అంటాం అనమాట. సో ఇలా అమాల్గమేషన్ మర్జర్ వల్ల ఒక కంపెనీ ఒక కంపెనీని ఎస్టాబ్లిష్ చేసి ఉంటే ఆ కంపెనీలో ఏమవుతుందని అంటే లైక్ డీసెంట్రలైజ్డ్గా డెసిషన్స్ తీసుకుంటారు అనమాట. సో డీసెంట్రలైజేషన్కి వెళ్ళిపోతారు, అంటే లోవర్ లెవెల్స్కి డెసిషన్ మేకింగ్ కెపాసిటీ ఇవ్వడం జరుగుతుంది అని చెప్పొచ్చు అనమాట. అండ్ డీసెంట్రలైజేషన్ ఎందుకు ఉండొచ్చు అని అంటే లైక్ ఆ కంపెనీలో ముందు అంటే అమాల్గమేషన్ కన్నా ముందు లేదా మర్జర్ కన్నా ముందు డీసెంట్రలైజ్డ్ ప్యాటర్న్సే వాడి ఉండొచ్చు. అండ్ అందుకనే ఇప్పుడు కూడా డీసెంట్రలైజేషన్కే వెళ్ళడానికి వాళ్ళు ప్రిఫరెన్స్ ఇస్తారనమాట. సో దిస్ ఈజ్ అబౌట్ ద కంపెనీస్ హిస్టరీ. సో సెకండ్ ఫ్యాక్టర్ వచ్చేసి అవైలబిలిటీ ఆఫ్ కేపబుల్ పర్సన్స్. ఓకే, కేపబుల్ పర్సన్స్ ఉంటేనే కదా మనం డెలిగేషన్ చేయడానికి ఉంటుంది. సో అంటే వాళ్ళకి కరెక్ట్గా డెసిషన్ తీసుకోగలుగుతారు, వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంది, నాలెడ్జ్ ఉంది, వాళ్ళు సరిగా సిచ్యువేషన్ హ్యాండిల్ చేయగలుగుతారు అని మనకు ఒక కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడే మనము వాళ్ళకి రైట్స్ పాస్ ఆన్ చేస్తాం, వర్క్ కూడా పాస్ ఆన్ చేస్తాం. ఓకే, అవైలబుల్గా ఉంటే మనము డెలిగేషన్ ఆఫ్ అథారిటీ చేసేయచ్చు. మరి అవైలబుల్గా లేరు అండ్ మనకి ఆ డెలిగేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. మనము ఒకవేళ ఆ వర్క్ సింగిల్గా కంప్లీట్ చేయలేము అనుకోండి, సో అప్పుడు మరి ఏం చేయాలి అని అంటే ఏం చేస్తారు ఒక కంపెనీలో అని అంటే లైక్ ఉన్న సబార్డినేట్స్కే, వాళ్ళకి ఏమి ఎక్స్పీరియన్స్ లేకపోయినా కానీ ఉన్న సబార్డినేట్స్కే కొన్ని పవర్స్ ఇస్తారనమాట. కొంచెం మాత్రమే అథారిటీని డెలిగేట్ చేస్తారు, కొంతవరకే డెలిగేట్ చేస్తారు. అండ్ ఆ డెలిగేట్ చేయడంతో పాటు వాళ్ళకి ట్రైనింగ్ ఇదంతా ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో కొన్ని బేసిక్ రైట్స్తో పాటు వాళ్ళకి ట్రైనింగ్ కూడా ఇస్తారనమాట. ఎందుకనంటే వాళ్ళ కేపబిలిటీస్ని ఇంప్రూవ్ చేయడం కోసం. ఓకే, ఇలా కొన్ని బేసిక్ రైట్స్ ఇచ్చిన తర్వాతకి, ట్రైనింగ్ ఇచ్చిన తర్వాతకి వాళ్ళ కేపబిలిటీస్ని పెంచుకుంటున్నారు అని అన్నప్పుడు వాళ్ళు ఇంకా ఎక్కువ పవర్స్ ఇవ్వడానికి ట్రై చేస్తారనమాట. సో అవైలబుల్గా ఉంటే డైరెక్ట్ ఇచ్చేస్తారు, అవైలబుల్గా లేకపోతే కొన్ని బేసిక్ పవర్స్ ఇచ్చి ట్రైనింగ్ ఇచ్చి ఒకవేళ వాళ్ళు ఇంప్రూవ్ అయితే వాళ్ళకి మోర్ కేపబిలిటీ వస్తే అప్పుడు ఇంకా ఎక్కువ రైట్స్
డెలిగేట్ చేయడం జరుగుతుంది అని చెప్పొచ్చు. ఓకే, ఇదంతా బాగుంది. అవైలబుల్గా ఉర్రు, అవైలబుల్గా లేరు అన్నప్పుడు. ఓకే, మరి ఇప్పుడు అవైలబుల్గా లేరు అని అంటే ఎందుకు లేరు ఒక కంపెనీలో అని అంటే లైక్ ఇప్పుడు అవైలబుల్గా లేనప్పుడు వాళ్ళకి కొన్ని బేసిక్ రైట్స్ ఇస్తుండ్రు కదా. సో ఓకే, ఇది బాగానే ఉంది. కానీ పాస్ట్లోనే చేసి ఉంటే ఈ పని అవైలబుల్గా ఉండేవాళ్ళు కదా ఇప్పుడు అని అంటే ఒక కంపెనీలో కేపబుల్ పర్సన్స్ అవైలబుల్గా లేరు అని అంటే పాస్ట్లో అది డెలిగేషన్ చేయలేదు. పాస్ట్లో సుపీరియర్స్ సబార్డినేట్స్కి ఎటువంటి రైట్స్ ఇవ్వలేదు వాళ్ళ కేపబిలిటీస్ పెంచుకోవడానికి, డెసిషన్ మేకింగ్ కెపాసిటీని పెంచుకోవడానికి అని మనం అర్థం చేసుకోవాలన్నమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద అవైలబిలిటీ ఆఫ్ కేపబుల్ పర్సన్స్, దట్ సెకండ్ ఫ్యాక్టర్ విచ్ ఈజ్ ఇన్ఫ్లుయెన్సింగ్ ద డిగ్రీ ఆఫ్ డెలిగేషన్. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి మనకి ఇంపార్టెన్స్ అండ్ కాస్ట్లియర్ డెసిషన్స్. ఓకే, సో ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ కంపెనీకి అది చాలా ఇంపార్టెంట్ డెసిషన్ అన్నప్పుడు అండ్ ఇట్ ఈస్ ఇన్వాల్వింగ్ లాట్ ఆఫ్ కాస్ట్ అని అంటే లైక్ చాలా మనీ ఇన్వాల్వ్ అయి ఉన్నప్పుడు, లేకపోతే ఆ ఇంపార్టెంట్ డెసిషన్ కదా, సో దాన్ని కరెక్ట్గా తీసుకోకపోతే అప్పుడు మనకి చాలా లాసెస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నప్పుడు ఏం చేస్తారు అని అంటే డెసిషన్స్ అన్నీ హై నాలెడ్జ్ ఉండే అప్పర్ లెవెల్ మేనేజ్మెంట్ ఆర్ టాప్ లెవెల్ మేనేజర్సే తీసుకోవడం జరుగుతుంది అని అంటే లైక్ ఇంపార్టెంట్ అండ్ కాస్ట్లియర్ డెసిషన్స్ అన్నీ టాప్ లెవెల్ వాళ్ళే తీసుకుంటారు అని అంటే లైక్ డెలిగేషన్ ఆఫ్ అథారిటీ చేయడానికి ఇష్టపడరు అని చెప్పొచ్చు అనమాట. సో ఎందుకు ఇష్టపడరు అని అంటే లైక్ ఒక్క చిన్న మిస్టేక్ కూడా హ్యూజ్ లాస్ తెచ్చే ఛాన్సెస్ ఉంది కాబట్టి. అండ్ నెక్స్ట్ సో లెస్ కాస్ట్లియర్ డెసిషన్స్, సో అంత ఇంపార్టెంట్ కాదు అని అనుకున్నప్పుడు అందువల్ల ఎక్కువ లాసెస్, ఒక డెసిషన్ వల్ల ఎక్కువ లాసెస్ రావు, అదే అంత ఇంపార్టెంట్ కూడా కాదు, వస్తే మంచిదే, రాకపోయినా కూడా అంత పెద్ద ప్రాబ్లం ఏమీ లేదు అని అనుకునే డెసిషన్స్ని తీసుకోవడం కోసం మనకి లోవర్ లెవెల్కి పవర్ డెలిగేట్ చేయడం జరుగుతుంది. అంటే డెలిగేషన్ ఆఫ్ అథారిటీ చేస్తారు. అంటే కాస్ట్లీ అండ్ ఇంపార్టెంట్ డెసిషన్స్లో డెలిగేషన్ చెయ్యరు అండ్ లెస్ కాస్ట్లీ అండ్ లెస్ ఇంపార్టెంట్ డెసిషన్స్ తీసుకోవడం కోసం డెలిగేషన్ అనేది చేస్తారు అని చెప్పొచ్చు అనమాట. సో దిస్ ఈజ్ అబౌట్ ద థర్డ్ ఫ్యాక్టర్. సో నెక్స్ట్ ఫ్యాక్టర్ వచ్చేసి సైజ్ ఆఫ్ ఎంటర్ప్రైజ్. సో ఈ పాయింట్లో మనం స్మాల్ ఇండస్ట్రీస్ అండ్ బిగ్ కంపెనీస్ గురించి డిస్కస్ చేయాలి. స్మాల్ కంపెనీస్, బిగ్ కంపెనీస్ గురించి డిస్కస్ చేయాలన్నమాట ఇక్కడ. సో బిగ్ కంపెనీస్ విషయానికి వచ్చేసరికి మనము ఎక్కువ డెసిషన్స్ తీసుకోవాలి. సో బిగ్ కాబట్టి సో ఎన్నో ప్రొడక్ట్స్ వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తారు, డిఫరెంట్ ప్రొడక్ట్స్ ప్రొడ్యూస్ చేస్తారు కాబట్టి చాలామంది వర్కర్స్ ఉంటారు అండ్ చాలామంది వర్కర్స్ ఉంటారు అండ్ చాలా డెసిషన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. సో ఓకే, ఇక్కడ సెంట్రలైజ్కి వెళ్తే అథారిటీ అనేది డెలిగేట్ చేయకపోతే ఏమవుతుంది అని అంటే లైక్ ఒక్కరే మేనేజర్స్ డెసిషన్ తీసుకున్నారు అని అనుకున్నాం. సో వాళ్ళకి లోవర్ లెవెల్కి ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మిడిల్ లెవెల్కి ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని వాళ్ళు సూపర్వైజ్ చేయలేరు కదా. సో ప్రతి ఒక్కరిని వాళ్ళు క్షుణ్ణంగా సూపర్వైజ్ చేయలేరు కదా. సో కాబట్టి బిగ్ కంపెనీస్లో ఏమవుతుంది అని అంటే లైక్ సో వాళ్ళకి టాప్ లెవెల్ వాళ్ళు వచ్చి డైరెక్ట్గా లోవర్ లెవెల్ వాళ్ళతో కమ్యూనికేట్ చేయలేరు, లోవర్ లెవెల్ వాళ్ళు వెళ్ళి టాప్ లెవెల్ వాళ్ళతో డైరెక్ట్గా కమ్యూనికేట్ చేయలేరు. సో ఇలా కమ్యూనికేషన్ ప్రాబ్లమ్స్ అనేటివి ఉంటాయి. సో కాబట్టి టాప్ లెవెల్ వాళ్ళు వచ్చేసి లోవర్ లెవెల్ వాళ్ళకి సంబంధించిన ఏదైనా డెసిషన్ తీసుకోవాలంటే కరెక్ట్గా డెసిషన్ తీసుకోలేకపోవచ్చు. సో అట్లా అనమాట. సో అప్పుడు ఏమవుతుంది, కరెక్ట్గా డెసిషన్ తీసుకోలేకపోతే ఎన్నో ప్రాబ్లమ్స్ రావడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి సో ఇక్కడ బిగ్ కంపెనీస్లో ఏం చేస్తారు అని అంటే డీసెంట్రలైజేషన్కి వెళ్ళిపోతారు అని అంటే లైక్ లోవర్ లెవెల్లో ఎక్కువ బాగా ఎంప్లాయీస్ గురించి ఎవరికి తెలుస్తుంది, సూపర్వైజర్స్కి తెలుస్తుంది. సో వాళ్ళని ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేయాలో తెలుస్తుంది కాబట్టి సో వాళ్ళకి కొన్ని రైట్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా డెలిగేషన్ అనేది జరుగుతుంది బిగ్ కంపెనీస్లో. అదే స్మాల్ కంపెనీస్లో అయితే ఎక్కువ మంది ఎంప్లాయీస్ ఉండరు అండ్ సూపర్వైజర్స్ కూడా ఎక్కువ మంది ఉండరు కాబట్టి సో అక్కడ సెంట్రలైజేషన్కి వెళ్ళడం జరుగుతుంది. అంటే డెలిగేషన్ ఆఫ్ అథారిటీ అనేది ఏమీ అవసరం ఉండదు కాబట్టి సో స్మాల్ కన్సర్న్స్లో డెలిగేషన్కి వెళ్ళరు అని చెప్పొచ్చు అనమాట. సో దిస్ ఈజ్ అబౌట్ ద ఫోర్త్ ఫ్యాక్టర్, సైజ్ ఆఫ్ ద ఎంటర్ప్రైజ్. సో ఫిఫ్త్ వన్ వచ్చేసి అవైలబుల్ కంట్రోల్స్. సో కంట్రోల్ డివైజెస్ ఉంటే మనము డెలిగేషన్ ఆఫ్ అథారిటీకి వెళ్ళొచ్చు. కంట్రోల్ డివైజెస్ లేనప్పుడు మనము డెలిగేషన్ ఆఫ్ అథారిటీ చేయడానికి ఇష్టపడరు అనమాట. సో ఇప్పుడు కంట్రోల్ డివైజెస్ అంటే ఏంటి మరి అని అంటే లైక్ బడ్జెట్స్, స్టాండర్డ్స్, టార్గెట్స్ ఉంటాయి కదా. సో ఇవన్నిటిని కంట్రోల్ డివైజెస్ అంటాం. సో ఇప్పుడు స్టాండర్డ్ అవుట్పుట్ ఇంత ప్రొడ్యూస్ చేయాలి అని ఒక కంపెనీలో
ఎంప్లాయీస్కి ఒక టార్గెట్ సెట్ చేశారు అనుకుందాం. సో ఓకే, వాళ్ళు యాక్చువల్ అవుట్పుట్తోని మనము కంపేర్ చేసినాం. సో 100 యూనిట్స్ వాళ్ళు ప్రొడ్యూస్ చేయాలని చెప్పారు. ఇది కంట్రోల్ డివైస్. సో నెక్స్ట్ వచ్చేసి వాళ్ళు 90 ప్రొడ్యూస్ చేశారు. అంటే 10 డీవియేషన్ వచ్చింది కదా, 10 యూనిట్స్ వాళ్ళు తక్కువ ప్రొడ్యూస్ చేశారు, అంటే డిఫరెన్స్ వచ్చింది కదా. సో ఈ విధంగా ఏమవుతుందని అంటే లైక్ కంట్రోల్ డివైజెస్ ఉండడం వల్ల మనము పర్ఫార్మెన్స్ మెజర్ చేయడానికి ఉంటుంది. అండ్ అది ఎందుకు డిఫరెన్స్ వచ్చిందని అంటే ఎందుకు మనకి అంత డిఫరెన్స్ వచ్చింది, ఏంది కారణం? సో ఎంప్లాయీ ప్రాబ్లమా, మేనేజ్మెంట్ ప్రాబ్లమా? సో ఏంది కారణం ఏంది అని తెలుసుకొని అండ్ తర్వాతకి మెజర్స్ తీసుకోనికి ఉంటుంది. తర్వాతకి అట్లా మళ్ళీ కాకుండా మళ్ళీ ఇంప్రూవ్మెంట్స్ ఎలా చేయాలి అని కూడా ఆలోచించనీకి ఉంటుంది. సో కాబట్టి కంట్రోల్ డివైజెస్ ఉంటే అంటే కంట్రోల్ అనేది ఆర్గనైజేషన్లో అవైలబుల్గా ఉంటే డెలిగేషన్ ఆఫ్ అథారిటీ అనేది చేస్తారనమాట. కంట్రోల్ డివైజెస్ ఏమీ లేవు అనుకోండి, సో మెజర్ చేయలేము కాబట్టి లైక్ సో పర్ఫార్మెన్స్ని మెజర్ చేయలేము మనము. అసలుకి అక్కడ ఏం జరుగుతుందో కూడా మనకు తెలియదు, అది వాళ్ళు పని చేస్తున్నారా లేదా కూడా తెలియదు. సో కాబట్టి అప్పుడు లాసెస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి సో అప్పుడు ఏం చేస్తారనంటే లైక్ డెలిగేషన్కి వెళ్ళడానికి ఒక కంపెనీ మేనేజ్మెంట్ అనేది ఇష్టపడదు. సో కంట్రోల్ డివైజెస్ ఉంటే డెలిగేషన్కి వెళ్తారు, కంట్రోల్ డివైజెస్ లేకపోతే డెలిగేషన్కి వెళ్ళరు అని చెప్పొచ్చు అనమాట. సో 6th వన్ వచ్చేసి టైప్స్ ఆఫ్ ఎంటర్ప్రైజ్. సో ఇక్కడ వచ్చేసి ఏంటి అని అంటే సో ఒక కంపెనీ ఉంది అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ ఒక బిజినెస్ ఆర్గనైజేషన్ ఉంది. సో అది గ్రో అవుతున్న ఇండస్ట్రీలో ఉంది అని అనుకుందాం. సో ఒక కంపెనీ వేరు, ఇండస్ట్రీ వేరు. సో ఇండస్ట్రీ అని అంటే ఆల్ సిమిలర్ టైప్ ఆఫ్ కంపెనీస్ టుగెదర్ విల్ బికమ్ అన్ ఇండస్ట్రీ. సో ఓకే, ఈ ఇండస్ట్రీ ఇప్పుడు ఎక్స్పాండ్ అవుతున్న ఇండస్ట్రీ, బాగా గ్రో అవుతున్న ఇండస్ట్రీ అని అనుకుందాం. సో అన్నప్పుడు అట్లాంటప్పుడు ఒక ఆర్గనైజేషన్ అనేది, ఒక ఎంటర్ప్రైజ్ అనేది డెలిగేషన్కి వెళ్తుంది, డెలిగేషన్ చేయడానికి ప్రిఫరెన్స్ ఇస్తుంది అని చెప్పొచ్చు. సో మనకి 2023లో చూసినట్టయితే ఈకామర్స్, నెక్స్ట్ వచ్చేసి ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇండస్ట్రీ, ఇంకా ఇట్లాంటివన్నీ గ్రో అయ్యాయి చాలా బాగా. సో కాబట్టి ఇట్లాంటి ఇండస్ట్రీకి సంబంధించిన ఒక ఎంటర్ప్రైజ్ ఉన్నప్పుడు ఆ ఎంటర్ప్రైజ్ ఓకే ఎక్స్పాండ్ అవుతుంది కాబట్టి ఇంకా మోర్ అండ్ మోర్ ప్రొడక్ట్స్, మోర్ అండ్ మోర్ కెపాసిటీ పెంచుకోవడము, లేకపోతే బ్రాంచెస్ ఓపెన్ చేయడం జరుగుతుంది కాబట్టి సో అప్పుడు సెంట్రలైజ్గా ఉండడానికి ఉండదు, అన్నీ వీళ్ళే చేయడానికి ఉండదు కాబట్టి సో డీసెంట్రలైజేషన్కి వెళ్తారు అనమాట. సో ఇప్పుడు డీసెంట్రలైజేషన్కి వెళ్ళడం అనేది ఎలా జరుగుతుంది అని అంటే లైక్ ఇప్పుడు సబార్డినేట్స్కి, మేనేజర్స్కి కేపబిలిటీ, ఎక్స్పీరియన్స్ లేకున్నా కానీ వెళ్ళాల్సిందే డీసెంట్రలైజేషన్కి. ఎందుకనంటే అన్ని బ్రాంచెస్ లేకపోతే అంత ఎక్స్పాండ్ అయినాక కూడా లైక్ అంత కెపాసిటీ ఎక్స్పాండ్ చేసినప్పుడు సో అంతా చూడగలిగే కెపాసిటీ ఒక్క పర్సన్కే ఉండదు కాబట్టి సో డెలిగేషన్ అనేది చేయాలి. టాప్ లెవెల్ వాళ్ళే అంతా చేయలేరు, ప్లానింగ్ చేయాలి, మళ్ళీ సూపర్విజన్ చేయాలి, మళ్ళీ కంట్రోల్ మెజర్స్ తీసుకోవాలి, అన్నీ చేయలేరు కాబట్టి సో డెలిగేషన్కి అనేది వెళ్ళడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ అబౌట్ ర్యాపిడ్లీ గ్రోయింగ్ ఇండస్ట్రీ. సో ఎక్స్పాండింగ్ ఇండస్ట్రీకి గురించి ఇది మనం డెలిగేషన్కి వెళ్ళిపోతారు వాళ్ళు. నెక్స్ట్ స్లో గ్రోయింగ్ ఇండస్ట్రీ అయితే ఇప్పుడు మనకి అక్కడ ఏమీ ఎక్స్పాండ్ అవ్వడానికి లేదు, ర్యాపిడ్గా గ్రోత్ లేదు అన్నప్పుడు మనం చాలా ఇంపార్టెంట్గా డెసిషన్స్ తీసుకోవాలి. ఆల్రెడీ మనం ఉన్న ఇండస్ట్రీస్కి గ్రోత్ లేదు, కస్టమర్ బేస్ అంటే అంత ఎక్కువ డిమాండ్ లేదు అని కూడా అనుకోవచ్చు. సో కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఇంపార్టెంట్గా డెసిషన్ తీసుకోవాలి. చిన్న డెసిషన్స్ రాంగ్ పోయినా కానీ లాసెస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి సో ఇంపార్టెంట్గా అంటే చాలా కేర్ఫుల్గా డెసిషన్స్ తీసుకోవాలి. కాబట్టి వాళ్ళు స్లో గ్రోయింగ్ ఇండస్ట్రీ వాళ్ళు ఏం చేస్తారంటే డీసెంట్రలైజేషన్ అంటే డెలిగేషన్ ఆఫ్ అథారిటీకి వెళ్ళరు అని చెప్పొచ్చు అనమాట. సో దిస్ ఈజ్ అబౌట్ టైప్ ఆఫ్ ఎంటర్ప్రైజ్. సో వెదర్ ఇట్ ఈస్ ఇన్ ద గ్రోయింగ్ ఇండస్ట్రీ ఆర్ ఎల్స్ స్లో గ్రోయింగ్ ఇండస్ట్రీ అని చూసుకోవాలి మనం టైప్ ఆఫ్ ఎంటర్ప్రైజ్ అని వచ్చినప్పుడు. సో దిస్ ఈజ్ అబౌట్ 6th వన్. 7th వన్ లాస్ట్ ఫ్యాక్టర్ వచ్చేసి ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్. సో ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ అంటే ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ అనమాట. సో మనం ఇందాక అన్ని డిస్కస్ చేసినవన్నీ రిలేటెడ్ టు ద ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ అని చెప్పొచ్చు. సో ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ కూడా కొన్ని ఉంటాయి, లైక్ గవర్నమెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ట్యాక్స్ పాలసీస్, నేషనల్ లెవెల్ వర్కర్స్ యూనియన్స్, సో ఇవన్నీ ఉంటాయి కదా. సో ఇప్పుడు గవర్నమెంట్ సమ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టిందనుకో, దాని ప్రకారంగా ఎలా డెలిగేట్ చేయాలి,
సో ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని ఫుల్ఫిల్ చేస్తూ ఎంతవరకు మనము పవర్స్ని రెస్పాన్సిబిలిటీని డెలిగేట్ చేయగలమో అంతవరకు డెలిగేట్ చేస్తుంది ట్యాక్స్ పాలసీస్ ప్రకారంగా. సో ఇట్లా అనమాట. సో ట్యాక్స్ రెడ్యూస్ చేసుకోవడానికి మనం ఎంతవరకు అయితే డెలిగేట్ చేయగలమో అంతవరకు డెలిగేట్ చేస్తుంది. సో అట్లా అనమాట. సో ఎన్వైర్మెంటల్ ఫ్యాక్టర్స్ కూడా మనకి డెలిగేషన్ని ఎఫెక్ట్ చేస్తాయని చెప్పొచ్చు అనమాట. So this is all about the factors influencing the degree of delegation, and I hope that you are clear with the concept. And if you have liked my explanation, please like, share and subscribe. Thanks for watching.